ఆ రోజు కరెంటు కొరత 7 గంటల కరెంటు ఉండే, మోటార్లు కాలిపోయేది, స్టార్టర్లు కాలిపోయేది, ట్రాన్స్ఫారాలు కాలిపోయేది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బయట నుంచి కరెంటు కొని 24 గంటల కరెంట్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. ఈరోజు మళ్ళా కరెంటు కొరత మొదలైంది. రైతులు ఇబ్బంది పడతారు, మోటార్లు కాలుతానే, స్టార్టర్లు కాలుతానే, ట్రాన్స్ఫారాలు కాలుతానే. మళ్ళా కాంగ్రెస్ పరిపాలన గతంలో గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది. ఇది మోసం చేశారు. నీళ్ల కోసం మీరు చూశారు, కాళేశ్వరం నీళ్లు ఫుల్గా వరంగల్ జిల్లాకు వచ్చేది. దేవాదుల ఎంబడిదంబడి రివ్యూ చేసి మోటార్ లాంచ్ చేసి రిజర్వాయర్లు నింపేది. రాజయ్య గారు మేము అందరం రివ్యూ చేసేది. రెడ్డి నాయక్ గారికి ఇట్లా మేము అందరం కాళేశ్వరం గురించి రివ్యూ చేసేది. ధర్మారెడ్డి గారు, నేను, రమేష్ అందరం కలిసి ఒక్కరోజు దేవాదుల మీద రివ్యూ చేసి నీళ్ళు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయా? వరంగల్ జిల్లా కాళేశ్వరం మీద మీరు రివ్యూ చేసి నీళ్ళు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయా? మొత్తం పంటలు ఎండిపోయినాయి. యూరియా బస్తాల కొరత, కరెంటు కొరత, నీళ్ల కొరత, అన్ని కొరతలే. ఆ పంటలు పండించేదాకా ఇబ్బంది పడ్డారు. పంటలు పండించిన తర్వాత కొనుగోలు. ఇవాళ మక్కల పరిస్థితి ఎట్లున్నదా? దయచేసి మీరు రైతు బిడ్డలే. నేను ఇప్పుడు పాలకుర్తిలో ఒక పెళ్లి పోయాను. మీ ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అక్కడ పెళ్లి పోయేస్తా అంటే అక్కడ మొక్కజొన్న కల్లాలు ఉన్నాయి. నేను ఎందుకులే, ఆడ ఉన్నోళ్ళందరూ మా కార్లో ఉన్నోళ్ళు అన్నారు, సార్ ఆడ గుంపంతా కాంగ్రెస్ గుంపే సార్, ఆ తండ వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళే సార్, మీరు కారు ఆపకుండా ఎందుకు తలకాయ నొప్పి? లేదు వాళ్ళు ఆపుతాను రాయా. ఆగిన దిగిన నేను అంతా కాంగ్రెస్ లీడర్లే, ఎస్టీ వాళ్ళు. నీ దండం పెడతా, పొరపాటు వేసి మీరు రేవంత్ రెడ్డి కోటేసినామని దండం పెడతారు. మీరు ప్రెస్ మీడియా మిత్రులు కూడా ఉన్నారు. ఘోరం అండి. నెల రోజులైంది మక్కలు తీసుకొచ్చి, కొనటోళ్ళు లేరు. బయట అమ్ముకున్నాం అని కొంతమంది 1800 రూపాయలు బయట అమ్ముకున్నాం, ఇక్కడ 2400 అంటే మేము బయట అమ్ముకోవాలనే 60% మక్కలు ఇప్పుడు వరంగల్ జిల్లాలో బయట అమ్ముకున్నారు. మీరు రైతు బిడ్డలే. ఇంకా 40% కల్లాలు ఉన్నాయి. దానికేం చేస్తారు మీకు తెలుసు. బస్తాల కోసం మేము 2 నెలల కిందనే మీటింగ్ పెట్టి బస్తాలు పంపించేది రైతులకు. ఈరోజు ఒక బస్తకు 30 రూపాయలు రైతు కొనుక్కొస్తే 15 రూపాయలు ఇస్తా ఉన్నది. ఇంతవరకు ఇయ్యలే. బయట నుంచే కొనుక్కరమ్మంటున్నారు. లారీలు లేవు. దయచేసి ఇది కూడా మీరు రాసుకోండి. ఇది వాస్తవం కాదా? ట్రాన్స్పోర్ట్ మొత్తం కూడా ఇదివరకు టెండర్లు పెట్టి ట్రాన్స్పోర్ట్ ఇచ్చేది. 2 నెలల ముందే మేము ట్రాన్స్పోర్టు లారీ ఓనర్స్ని పిలిచి టెండర్లు పిలిచేది. ఈరోజు టెండర్స్ లేవు. కింటా బస్తకు 100 రూపాయలు వసూలు చేస్తారు. ఇదే పాలకుర్తిలో రైతులు చెప్పిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బస్తాకు 100 రూపాయలు లారీ ట్రాన్స్పోర్ట్ కట. ఎంత ఘోరం ఒక్కసారి ఆలోచించండి. జిల్లాల మక్క రైతులు ఘోరమైన పరిస్థితి ఉన్నది. కొంటలేరు, కొంటే ఈ రూపంగా ఉంటారు. ఎక్కడ పెట్టాలి అనేది మక్కలు తెలియదు. లారీ బంద్ అయిన తర్వాత ఫోన్లో మాట్లాడుతుంటే అప్పుడు అక్కడ తీసుకుపోయి పెట్టాలంటే ఎక్కడ అనేది కూడా ఇంకా గోదాములు కూడా ఫిక్స్ చేసుకోలే. అంటే ఇలా మక్కలు కొనొద్దు, ఒడ్లు కొనొద్దు, రైతుల ఇబ్బంది పెట్టి బయటనే అమ్ముకోవాలనేది ప్రభుత్వ ఆలోచన. ఆల్రెడీ 50-60% మక్కలు ఒడ్లు బయటనే అమ్ముకుంటారు. ఒడ్లు కొంటే 100 రూపాయలు బోనస్ వేయాలి సన్నోట్లకు. మక్కలు కొంటే ఈ తలకాయ నొప్పి ఎందుకు? గోదాములన్నీ ఖాళీ లేవు, అన్ని గోదాములు బుక్ చేయలే, ట్రాన్స్పోర్ట్ బుక్ చేయలే. ఎంత తలకాయ నొప్పి ఎందుకని రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నాయి. ఇంత ఘోరమైన ప్రభుత్వం ఎక్కడ కూడా దూరలే. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎమ్మెల్యేలు ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు, మసూంచారి గారు చెప్పారు, ఒక్క రివ్యూ చేశారా అండి? ఒక్క మార్కెట్ యార్డుకో
ఒక్క మక్కల సెంటర్కో ఒడ్ల సెంటర్కో ఈ జిల్లాల ఎమ్మెల్యేలు కానీ మంత్రులు గారు పోయారా? గతంలో మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఉన్నాం, ఎమ్మెల్సీలు ఉన్నారు, చైర్మన్లు ఉన్నారు. ప్రతి కళ్ళం దగ్గర పోయేది, ప్రతి కళ్ళం దగ్గర పోయేది, ప్రతి ఒక్కరూ రివ్యూ చేసేది. మీకేం అవస్థ ఉన్నది, ఏం ఇబ్బంది ఉన్నదని అక్కడనే మాట్లాడి అధికారులతో కూర్చొని సెటిల్ చేసేది. 2.5 సంవత్సరాల నుంచి ఎవరైనా ఏ కళ్ళం దగ్గర పోయారా, ఏ మార్కెట్ దగ్గర పోయారా? నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఉరికిచ్చి కొడతారు మిమ్మల్ని. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ మీరు కళ్ళాల దగ్గరికి పోతే రైతులు ఉరికిచ్చి కొడతారనే భయంతో మీరు పోతలేరు. దమ్ముంటే పోండి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము అందరం రివ్యూ చేశాం. దయచేసి ఆన్లైన్ సిస్టమ్ అట. ఏందండి యూరియా బస్తాలకు వీళ్ళకి ఆన్లైన్లో బుక్ చేసుడట రైతులకు? అంటే ఇది కావాలని రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నారు. దీని మీదనే రాహుల్ గాంధీ గారు బోకస్ మాటలు మాట్లాడి రైతులను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. కాబట్టే రేపు కేటీఆర్ గారితో రైతు సదస్సు ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పుడే వినయ్ భాస్కర్ శ్రీనివాసరెడ్డి గారి స్థలం సేకరణ కోసం తిరిగారు. మేమందరం కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేస్తాం. పెద్ద ఎత్తున 10,000 మంది రైతులే, రైతుల బాధలున్న రైతులే వస్తారు, ఇబ్బందులున్న రైతులే వస్తారు, కార్యకర్తలు కాదు. రైతు సదస్సు 6వ తారీఖు నాడు ఇప్పటి వరకు మా ఎక్స్ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ కానీ మా టీఆర్ఎస్ బీఆర్ఎస్ లీడర్లందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, 6వ తారీఖు లోపల వీళ్ళందరూ కూడా వాళ్ళ నియోజకవర్గంలో ప్రతి మార్కెట్ యార్డు కల్లాల దగ్గర పోయి కూర్చొని కూడా రైతుల బాధలు ఏంటని కూడా ఈని రైతులకు మద్దతుగా తెలిపి 6వ తారీఖు నాడు ఈ కార్యక్రమంలో హాజరు కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ.